దోసకాయ అయితే కేజీ దోసకాయ తెచ్చాము. ఇంకా అవన్నీ మంచిగా కట్ చేసుకొని వాష్ చేసుకొని కట్ చేసుకొని గింజలు తీసుకొని ఒక రోజు మొత్తం ఆరబెట్టుకుంటే ఇలా అయిందనమాట. ఇంకా ఈరోజు అయితే దోసకాయ చట్నీ అనమాట. చూడండి ఎలా వేద్దాం అనేది చూసేద్దాం. ఇక దీంట్లోకి అయితే మసాలా అయితే అన్నీ 1 స్పూన్ అయితే వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మెంతులు, ధనియాలు, ఇంకా ఇవి మొత్తం ఫ్రై చేసుకుందాం. ఇక ఇవి మొత్తం అయితే మంచిగా ఫ్రై చేసుకొని మిక్స్ అయితే పట్టుకుందాం. ఇక పొయ్యి మీద అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. పల్లి నూనె అనమాట. ఇంకా పోపు కోసం అయితే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఇంకా వేసుకున్నాక ఇంకా ఇది మొత్తం అయితే ఎండబెట్టుకున్నది దీంట్లోకి వేసేసుకొని కలిపేసుకుందాం. కొద్దిగంత పసుపు, అలాగే చట్నీలో సరిపడంత ఉప్పు అనేది వేసుకుందాము. కారం పొడి కూడా ఇవన్నీ ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ బాగా వస్తుంది. అలాగే మనకు 1 మంత్ నుంచి 2 మంత్స్ వరకు అయితే ఉంటుంది. కారం పొడి అయితే మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇక ఏదో పౌడర్లో అయితే మంచిగా మిక్స్ పట్టేసుకుందాము. ఇంకా ఈ మిశ్రమం మొత్తము దీంట్లో వేసుకోవడమే. ఇదంతా వేసేసుకొని ఇలా కలిపేసుకొని ఇంకా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో అయితే వేసేసుకోవాలి. మంచిగా సీసం పాత్ర ఉంటే దాంట్లో వేసుకొని ఇంకా పక్కన పెట్టుకొని ఒక 2 డేస్ తర్వాత ఇంకా తింటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ అన్నమాట. నేనైతే ఇంకా ఇలా దోసకాయ చట్నీ అయితే ఇలా వేసాను. పచ్చి దోసకాయలతో కావాలంటే చెప్పండి, చట్నీ చేస్తాను. మరి నా వీడియో ఎలాగ అనిపించింది? నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే దీంట్లో నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ రసం కూడా పిండుకోవచ్చు అనమాట. కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా దోసకాయ చట్నీ అయితే మేమైతే ఇలా వేసాము. ఇంకా మీరు దోసకాయ చట్నీని ఇలా ఎండబెట్టుకొని ఇంకే విధంగా చేస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.